హలో అండి. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, ప్రపంచవ్యాప్త తల్లి పాల వారోత్సవాలు. సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఈ క్యాంపెయిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అసలు ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల యొక్క విశిష్టతని, తల్లిపాల వల్ల తల్లికి బిడ్డకి జరిగే ఉపయోగాలని అందరికీ తెలియజేయడం, అందరిలో అవగాహన అనేది తీసుకురావడం కోసం ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తారు. సో ఈ ఇయర్ మన సింధు చిల్డ్రన్స్ హాస్పిటల్లో కూడా ఈ క్యాంపెయిన్ నిర్వహించబడుతుంది. సో తల్లి బిడ్డకి పాలు ఇవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే డెలివరీ తర్వాత తల్లి అనారోగ్యం వల్ల ఐసీయూలో ఉండడము, లేదంటే బిడ్డ అనారోగ్యం వల్ల ఐసీయూలో ఉండడము, పాలు సరిగా రాకపోవడం, ఇలా అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే పాలు ఇచ్చినప్పుడు పిల్లలకి సరిపోతున్నాయా లేదా అనే డౌట్స్ ఉండడము, లేదు అంటే జీర్ణం అవుతున్నాయా లేదా అనే డౌట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసి, అంటే క్లియర్ చేసి సొల్యూషన్స్ ఇచ్చి తల్లిపాలను ప్రోత్సహించడానికి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లో సింధు చిల్డ్రన్స్ హాస్పిటల్లో 1 month లోపు బేబీస్ కి ఉచితంగా ఓపీ చూడబడుతుంది. సో మీకు ఫీడింగ్ లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, బేబీ ఆరోగ్యం సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీ బర్త్ రైట్, అది ఒక ఆప్షన్ కాదు. సో దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది మనందరి బాధ్యత. థ్యాంక్ యూ.